ఈ రోజున మనం ధ్యానించేటువంటి విషయం ఏమిటంటే, దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి వారు దేవుని కుమారులు. ఎవరవుతారంట? అయితే దేవుని ఆత్మచేత నడిపించబడేవారు వారెవరు అనే దాని గురించే మనం మాట్లాడుతున్నాం. మనకు తెలిసిన విషయం ఏమిటంటే, మనమంతా ప్రార్థన చేస్తున్నాం, మనకి దేవుడు సహాయంగా ఉన్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, ప్రతి విషయంలో దేవుడు మన ఎడల అద్భుతం చేస్తున్నాడని మనము ఆలోచన చేస్తాం. చాలా మంచి విషయాలు. నిజంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడా? చాలామంది ప్రవచిస్తూ ఉంటారు, అవునుగాక అంటూ ఉంటారు. నిజంగా దేవుడు నడిపిస్తున్నాడా? దేవుని ఆత్మ నడిపిస్తుందా అనేటువంటిది అర్థం కాని ప్రశ్నలుగా మిగిలిపోయినటువంటి సందర్భాలు, జవాబులు లేవు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి సుమారుగా ఒక నలుగురిని మనం చూద్దాం. బైబిల్లో దేవుని ఆత్మచేత ఎలాగ నడిపించబడ్డారు, దేవుని యొక్క ఆత్మ వాళ్ళని ఎలాగ తీసుకొని వెళ్ళింది, దేవుని యొక్క ఆత్మ ఎలాగ వాళ్ళని అభివృద్ధి చేసింది, ఏ విధంగా వారిని వాడుకుంది దేవుని పనిలో అని చెప్పి ఉన్న విషయాలను మనం స్పష్టతగా చదువుకుందాం. దీన్ని ధ్యానించిన తర్వాత మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే, మనము కూడా దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఎవరు అంట? మనము కూడా దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మచేత నడిపించబడకపోతే దేవుని బిడ్డలు మనం చెప్పుకోవటము వ్యర్థం. అది దేవుడు లోపల ప్రేరేపింపజేస్తాడు, నీకు ఆలోచన పుట్టిస్తాడు, హృదయ గద్దింపునిస్తాడు, ఇచ్చి ఏది చేయాలో ఏది చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు, ప్రతిదీ కూడా తానే మనల్ని ముందుండి నడిపిస్తాడు. అది దేవుని ఆత్మచేత నడిపించబడటం. చూసుకుందాం బైబిల్ గ్రంథంలో రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న విషయాన్ని చదువుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. తల్ల వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి మా దేవ, మా ప్రభువ, మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ మాటలు మేము చదివాం. ఆత్మచేత నడిపించబడేటువంటి వారు ఏ విధంగా ఉన్నారు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారిని కొన్ని విషయాలుగా మేము కూడా భక్తుల వలె ఆత్మచేత నడిపించబడేటువంటి భక్తి చేయుటకు నాయన ఈ విషయాలు మీరే మాకు బోధించి మా హృదయంలో ముద్రించమని యేసు పరిశుద్ధ నామములు ప్రార్థించి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చక్కటి విషయాలు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని వాక్యం చెప్తుంది. ఏమంటుందంట? దేవుని కుమారులై ఉండాలి అని అనుకున్నా, దేవుని కుమార్తెలై ఉండాలి అని అనుకున్నా మనం అనుకుంటే కుదరదు. ఎవరు అనుకుంటే కుదరదు? ఒక గొప్ప ధనవంతుడికి నేను కుమారుని కావాలనుకున్నాను అనుకోండి, నేను అనుకుంటే సరిపోయిద్దా? చెప్పాలా? నేను సరిపోయిద్దా? ఆయన దిగి రావాలి, నన్ను దత్తత తీసుకోవాలి, తన కుమారుగా స్వీకరించాలి, కొన్ని అగ్రిమెంట్స్ మీద ఇతను నా కుమారుడుగానే స్వీకరిస్తున్న సంతకం పెట్టాలి, నేను కూడా అతను నా తండ్రిగా స్వీకరిస్తున్న సంతకం పెట్టాలి. ఇవేమీ లేకుండా నా అంతక నేను ఒక ధనవంతుని చూసి అతను నాకు తండ్రి అని అనుకుంటే కుదిరిద్దా అంటే కుదరదు. తన కుమారుని కాలేను. స్త్రీలు కూడా ఆయనకు కుమార్తెలు కావాలనుకుని కాలేరు. జరగాల్సినటువంటి పద్ధతులు, క్రమాలు కొన్ని ఉన్నాయి. అలాగని ఇక్కడ దేవుని కుమారులము లేక దేవుని కుమార్తెలము కావాలంటే మనం దేని చేత నడిపించబడాలంట? దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు లేక కుమార్తెలు అవుతారు. కనుక ఈ రోజున మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు దేవుని యొక్క ఆత్మ వారి మీద ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ వారిని నడిపిస్తున్నప్పుడు వారి ప్రవర్తన, వారి యొక్క ఆలోచన, వారి విధానాలు, వారి భాషా పద్ధతులు, ఏమన్నా వారు నడిచే పద్ధతులు అన్నీ కూడా ఎలాగుంటాయి అంటే పవిత్రముగా ఉంటాయి. ఎలా ఉంటాయంట? చెప్పాలంతా కూడా ఎలాగుంటాయి? పవిత్రంగా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి. వారు చేసే పనులలాగానే ఉంటాయి.
వారి జీవితం కూడా చాలా పరిశుద్ధంగా, చాలా పవిత్రంగా ఉంటుంది. యోసేపు గురించి చాలాసార్లు విన్నారు కదా. దేవుని ఆత్మ చేత నడిపించబడ్డ వ్యక్తి ఆయన. దేవుని ఆత్మ తన కమ్ముకుంది. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుకనే ఎక్కడ కూడా తనలో అపవిత్రత లేకుండా చూసుకున్నాడు. ఎక్కడలో తన పరిశుద్ధతను కోల్పోకుండా చూసుకున్నాడు. అపవిత్రత తన శరీరంలోనికి, తన జీవితంలోనికి రానివ్వలేదు. పరిశుద్ధతను ఏనాడు కూడా బయటకు పోనీయలేదు. నోటి విషయంలో, మాట్లాడే విషయంలో ఎదుటివారికి తన మీద జాలి కలిగే విధంగానే మాట్లాడేవాడే. కానీ ఏనాడు కూడా ఎవరికి వ్యతిరేకకరంగా ఖండించి, గద్దించి, వ్యతిరేకరంగా మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. అయితే బైబిల్ గ్రంథంలో ఆ మాటలు, అతను మాట్లాడిన మాటల వల్ల ప్రతి వారికి ఊరడించే జ్ఞానం, అంటే వాళ్ళ మనసంతా కూడా ఇతని వైపు తిరిగేటువంటి శక్తిని, ఆత్మశక్తిని దేవుడు యోసేపుకు అనుగ్రహించాడు. అందుకని ఆఖరిలో మనం చదువుకుంటే 42లోనే అమ్మట తట్టుకుంది. 42 తర్వాత అక్కడ 42లో అనుకుంటా, ఇతని వలె దేవునాత్మ కలిగిన మనుషులని మనము కనుగొనగలమని ఫరో అంటాడు. ఈజిప్ట్ దేశానికి రాజు అయినటువంటి వ్యక్తి యోసేపు గురించి, ఇతని వలె దేవునాత్మ కలిగిన మనుషుని మనము కనుగొనగలమా అంటే, యోసేపు దేవునాత్మ చేత నడిపించబడ్డాడు. యోసేపు దేవునాత్మ చేత నింపబడ్డాడు. కలలు, దర్శనాలు, వాటి భావాలు చెప్పాలంటే శరీర సంబంధమైనటువంటి వారికి వల్ల కాదు. ఒకవేళ వారు చెప్పినా కూడా సొంతంగా, సొంత ఆలోచనలతోటి వారి లాభం కోసం చెబుతారే కానీ ఉన్నటువంటి విషయాన్ని 100% డిట దింపటం వల్ల కాదు చెప్పటంలో. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ చేత వాళ్ళు నింపబడాలి. ఈ రోజున దర్శనాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. నా కాకినాడలో పాస్టర్ గారు పరిచయం. చాలామంది ఫోన్ చేసి అడుగుతారంట ఆయనకి. ఆయన విశ్వాసులు కాదు, ఆయన శిష్యులు కాదు. దేవుడు ఇచ్చాడు కదా తలాంతం చెబితే ఆ భావం చెప్పించుకున్న తర్వాత ఇంకేం ఉండదు, ఏముండదు, కాంటాక్ట్స్ ఇంకేం ఉండవు, మర్చిపోవటం వ్యక్తిని. ఈయన చెప్తుంటే వాళ్ళే ఈయనకు భావాలు చెప్పే స్థాయికి వెళ్ళిపోయారు ఈయన దగ్గరని. కొన్ని చెప్తుంటాడు కదా, ఇది కనపడితే ఇది, ఇది కనపడితే చెప్పి ఆయనకు చెప్పేవాళ్ళట. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పాడయా ఇది పరిస్థితి అనేవాడు. కనుక దర్శనాలు చదువుతూ మానేస్తే పోయిద్దామో అనిపిస్తుంది అంటున్నాడు కాకినాడలో ఉన్నటువంటి పాస్టర్ గారు. కనుక ఈ విషయాలు నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నంటే, యోసేపు మీద దేవునాత్మ నిలబడింది. యోసేపులో దేవునాత్మ పనిచేస్తుంది. యోసేపుని శ్రమల కొలిమిలో నుంచి, అనేకమైన బానిసత్వ జీవితంలో నుంచి, అపనిందల్లో నుంచి, లేకపోతే అవమానకరమైన జీవితంలో నుంచి దేవునాత్మ నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళింది. దేవునాత్మను నడిపిస్తున్నప్పుడు, దేవునాత్మ చేత నడిపించబడుతున్నప్పుడు నీకు అనేకమైన నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, నీ ఇంట్లో ఉన్న వారిని దూషించవచ్చు, నీకు కలిగించాల్సిన మేలు కలిగించకుండా నష్టాన్ని కలిగించవచ్చు. ఏది కలిగించినా నీవు దేవుల్లో నిలబడి ఉన్నావు కనుకనే, దేవుని ఆత్మను నడిపిస్తుంది కనుకనే నువ్వు తొట్టిల్లవు, నువ్వు పడిపోవు. నీ నిరీక్షణ ఎలాగుంటుందంటే ఆయన వైపే ఉంటుంది. ఎవరో లేరు, ఎవరో ఉన్నారని చెప్పి, ఎవరో వస్తారని చెప్పి ఆలోచన చేయనే చేయవు. ఎవరో నాకు చేయందిస్తారు ఆలోచన చేయనే చేయవు. దేవుని మీదే ఆనుకొని ఉంటావు, దేవునిలోనే నిలబెడతావు. దేవుడే నాకు సర్వస్వం అనుకుంటావు. దేవుడే ఉన్నతమైన స్థితిలో మనల్ని కూర్చోబెడతాడు. ఏ మనుషుడు ఒక్కడు కూడా మనకి ఏమీ కూడా చేయలేడు. దేవుడు తోడుంటేనే చేయగలడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, పౌలు గారు అంటున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వారికి ఒక లేఖ రాస్తే ఏమంటున్నాడు అంటే ఉత్తరాన్ని, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారంతా దేవుని కుమారులు. ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్నటువంటి వారు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నామని వారికి వారు భ్రమపడుతున్నారు, నాకైతే తెలియదు. కానీ నిజంగా దేవుని ఆత్మచేత నడిపించబడితే నీ నడకే మార్పు ఉంటుంది, నీ ఆలోచన మార్పు ఉంటుంది, నీ ఉద్దేశాల మార్పు ఉంటుంది. రూపాయిని పౌలు గారు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎలాగెంచుకున్నాడంట? ఎలాగెంచుకున్నాడు? పెంటతో సమానంగా. నేను ఏదో పచ్చిగా మాట్లాడుతున్న వాక్యం ఉంది, అది దానితో సమానంగా ఎంచుకున్నాడు. నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, నాకు కావలసింది ఇస్తే చాలని అన్నాడు. అది తినేది ఏంటి చెప్పండి? ప్రాణులు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు చెప్పుకున్న పదం తినేది ఒకటి ఉంటుంది, తెలుసా? అది
చెప్పరేంటి? ఎప్పుడు చూడలేదా? తప్పేముందండి, దేవుడు సృష్టి కదా. పంది ఏదది? ఇంకంతే మనం కూడా డబ్బు కోసం ఆశపడినా, డబ్బు కోసం కకృతిపడిన పందే. పచ్చిగా ఉండొచ్చంగా, నిజం నేను చెప్పే మాట ఇది. పౌలు గారు దాంతో సమానంగా ఎంచుకున్నాడంట. డబ్బు మీద నాకు ఆశ వద్దు, బంగారం మీద నాకు ఆశ వద్దు, ఈ లోకం ధనభోగాల మీద నాకు ఆశ వద్దు, నీవు నాకు దొరికావు, నాకు అంతే చాలు. దాన్ని నేను పెంటతో ఎంచుకుంటున్నాను. ధనాన్ని నాకు అవసరం లేదు. నాకు కావలసిన వస్త్రాలు, కావలసిన ఆరోగ్యం, నా అవసరం ఉంటే చాలు. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఎక్కువైతే నేను మర్చిపోతాను, తక్కువైతే నేను దూషిస్తానేమో. నాకు కావలసిన టైంకి అంతే చాలు. నాకు అంతకన్నా కోరుకునే భక్తులు ఎవరు? ఇలాగ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు దేవుని ఆత్మచేత నడిపించబడే భక్తులు, నడిపించబడేటువంటి విశ్వాసులు. వాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు? ఏమండి, అక్క రాత్రి నీ గురించి కల వచ్చింది, ఒక 5,000 ఇచ్చి చర్చిలో కానుకేసావంట. ఆమెతో చెప్పడా? మేము మీతో చెబితే మీరు తెచ్చారా? నాకే రావాలా కళ కూడా? చెప్పండి. మీకు చెబితే మీరు తెచ్చారా? ఈ మధ్య అమరావతిలో ఒక చర్చిలోకి ఎవరో కారులో వచ్చారంట. కారులో కూర్చొని చర్చిలోకి వెళ్ళిపోయారు. ఎవరు లేరు ఆ టైంలో. బయట ఉన్న చూసిన వాళ్ళు చెప్పారు. డిక్కీ అయితే అందులోంచి ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయారంట. ప్రార్థన చేసుకున్నారు. ఆ బ్యాగ్ తీసుకెళ్ళి చర్చిలోకి వెళ్తున్నారు. 4 రోజులు ఉంటారు అనుకున్నారంట వాళ్ళు. సాయంత్రం ప్రార్థన చేసుకున్నారు. బ్యాగ్ ఆడబెట్టి వెళ్ళిపోయారు పులిపేట దగ్గర. 2వ రోజు సంఘస్థులంతా ఆరాధనకి వెళ్ళారు. అందులో పాస్టర్ గారు లేడు. ఆయన వెళ్ళాడు, పైకి వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. తర్వాత బ్యాగ్ను ఓపెన్ చేయడం ధైర్యం చాల వాళ్ళకి. ఏముందో అందులో ఎవరు పెట్టి వెళ్ళారు? బాంబులు పెడితే పరిస్థితుందని చెప్పి భయపడిపోయారు. 2-3 ధైర్యం చేసి వెళ్ళి జిప్పు లాగారు. దాన్ని కట్టలు డబ్బులు ఉన్నాయి అందులో. వాళ్ళకి చెప్పాడు దేవుడు ఇలా అక్కడ ఇవ్వమని. సేవకుడు లేకపోయినా, సేవకుడు ఉంటే కాదు. అందుకని భక్తుడు ఏమంటున్నాడంటే, నేను దానితో ఎంచుకున్నాను, నాకు అవసరం లేదు. అప్పుడే అదే వస్తుంది రావాల్సినంత. ఏం అవసరం ఆ డబ్బు పెట్టి వాళ్ళు అక్కడ పొలాన్ని కొని చర్చి కట్టారు. అర్థమవుతుందా? అక్కడ అవసరం ఉంది, దేవుడు పంపించాడు. దేవుడు మాట్లాడాలండి. మనం మాట్లాడేది ఏంది? మనకు వచ్చిందని చెప్పటం ఏంది? కరెక్ట్ కాదు. అందుకని ఇక్కడ దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారంతా కూడా ఏమై ఉన్నారంట? దేవుని కుమారులు అని చెప్పేసేసి వాక్యం చాలా స్పష్టతగా మనతోటి ఈ రోజున మాట్లాడుతుంది. అయితే ఆత్మ ప్రతి వ్యక్తిని రక్షించబడేటువంటి విషయాలు ఆత్మే పంపిస్తుంది. ఏం చేసిద్దంట? ఒక వ్యక్తిని రక్షించాలనుకున్నప్పుడు దేవుడు ఒక సేవకుని కానీ, ఒక సువార్థికుని కానీ, ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. దేవుని ఆత్మ మాట్లాడుతుంది. నువ్వేళ్ళు పలానా ప్రాంతంలో ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆ వ్యక్తిని కలుసుకో, అతనికి దేవుని యొక్క మాటలు, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు చెప్పు అని దేవుని ఆత్మ అతను తొందర పెడుతుంది. ఈ తొందర పెట్టినప్పుడు అతను వెళ్ళిపోయి ఆ దేవుని మాటలు ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఎమ్మటి ఆ మాటలకు తల వంచి ఏం చేస్తాడంటే మార్పు చెందుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అనేకమైన ప్రయాణాలు చేస్తాం. నేను రోజు అమరావతి నుంచి నాగవరం వచ్చాం. నేను సేవకు వచ్చాను. అప్పుడు అమరావతి వెళ్ళిపోయి వస్తున్న సమయంలో నాకు బస్సులో ఒక స్నేహితుడు పరిచయం. స్నేహితుడు అంటే 5 నిమిషాలైన స్నేహితుడు ఆత్మీయ జీవితంలోనికి. ఆయన ఒక టీచర్, సత్తెనపల్లిలో టీచర్గా చేస్తున్నాడు. సొంత గ్రామం క్రోసూరు నుంచి అమరావతి వెళ్ళేటువంటి ముత్తాయపాలెమో ఏదో చెప్పాడు అక్కడ జిడుగులోప మధ్యలో. సరే ఆయన పరిచయం అయ్యాడు. ఎవరు బ్రదరు ఏంటి ఏం చేస్తారని చెబితే నేను చెప్పాను, సేవ చేస్తానయ్యా పాస్టర్ గారు. అంతకుముందు ఏం చేశారంటే నేను చేసే పని ఏంటంటే చెప్పాను. ఎట్లా సేవకి వెళ్ళాను అంటే అక్కడ సంఘం గురించి అడిగాడు. స్టార్టింగ్లో అన్నమాట ఇది పరిస్థితి అన్నాను. తర్వాత తన విషయాన్ని చెప్పాడు. నేను ఏది దాచిపెట్టుకున్నాను కాబట్టి ఎప్పుడు నాకు లేదు. నేను అన్ని ఓపెన్గా చెప్పేస్తాను. కొంతమంది దాచిపెట్టుకుని గొప్ప విషయాలు చెప్పుకుంటారు. నాకు లేని విషయాలు కూడా, తక్కువగా ఉన్న విషయాలు కూడా నేను చెప్పుకుంటాను. దేవునికే చెందును కాక అది ఏదైనా కానీ చెప్పేసి. కనుక నేను చెప్పిన తర్వాత తనెవరో చెప్పాడు, నేను పలానా వ్యక్తిని, నాకు వివాహమైంది, నా భార్య మారలేదు. ఏమంటున్నాడంట? నా భార్య మారలేదు. నేను స్కూల్లో పిల్లలందరికీ నేను చక్కగా పాఠాలు చెప్తాను. విడి టయాల్లో ఆ కాలేజ్ రూమ్స్లో నేను చేస్తానంటే ఇష్టమైనటువంటి వారు వస్తే వాళ్ళకి కూర్చోబెట్టి దేవుని రాజ్య సువార్తని, యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటిస్తుంటాను బ్రదర్. కానీ నా భార్య మారలేదు. ఎన్నిసార్లు చెప్పినా ప్రవర్తన మార్చుకోవట్లేదు.
నేను మట్టికి దేవుని పనిలో ఉండాలని చెప్పి నా డ్యూటీ నేను చేసుకుంటూ ఖాళీ టైంలో పిల్లల్ని కూర్చోబెట్టుకొని దేవుని యొక్క మాటలు నేను వాళ్ళకి చెప్తున్నాను. మీరు చెప్పిన సాక్ష్యం వింటున్నప్పుడు నాకు ఆశ్చర్యకరం అనిపించింది. మీకు కూడా పరిచయం దేవుడు అభివృద్ధి చేస్తాడు, ఆ భార్య కోసం మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఖచ్చితంగా చేస్తానని అన్నాను. దిగిపోయేటప్పుడు సరే ఆయన షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, ఇలా చేతిలో చేయగలిపాడు. సహజంగా దిగుతున్నాడు కదని చెప్పి నేను కూడా చేతిలో చేయించి సరేనని చెప్పిన బ్రేక్ అలా వేస్తాడు డ్రైవర్. అంతవరకే ఎంబటం మా రెండు చేతుల మధ్య ఒక కాగితం కనబడుతుంది. స్పెర్స్ అర్థమవుతుంది, అంటే అతను కానుక పెడుతున్నాడు నా చేతిలో. నేను షేక్ హ్యాండ్ ఇస్తున్నాను, ఇలా పట్టుకున్నాను. ఆ ఇద్దరు చేతిలో నాకు అర్థమైపోయింది. ఎంబడి నేను ఏళ్ళు కలపకుండా అలా చేతిని నేను కిరిసేసాను. లేదండి, నా సేవ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, మీరు అడిగారు అబద్ధం చెప్పకూడదని చెప్పాను, కానీ నేను నా సాక్ష్యం చెప్పిన తర్వాత మీరు ఇది కానుకిస్తారనే ఉద్దేశంతో నేను చెప్పలేదని. అంటే మీ భక్తి ఏమిటో మీ మాటల్లో అర్థమైంది. నా భార్య మార్పు కోసం ప్రార్థన చేయమని మీకు కానుకిస్తానని చెప్పి తీసుకోండి బండి బస్కలని చెప్పేసి ఆమెతోనే 2 మెట్లు ఎగిరి దూకి బయటికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఇప్పటికి ఆయన ఎవరో ఏమో నాకు కనపడదు. అర్థమవుతుందా? దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తి రక్షించబడాలి, ఒక వ్యక్తి మార్పు చెందాలి, తన కుటుంబం కోసం ప్రార్థన చేయాలంటే ఆ టైంలో ఆ వ్యక్తిని తీసుకొచ్చి మన పక్కనే కూర్చోబెడతాడు. నా ఇద్దరం ఒక సీట్లోనే కూర్చున్నాం. నందిగం కాడి నుంచి స్టార్ట్ అయింది మా సంభాషణ. అమరావతి నుంచి మాట్లాడుకోవచ్చు కదా, ఏంలే ఒక 20 నిమిషాలు జర్నీలోనూ మా ముచ్చటంతా అయిపోయింది. కనుకని ఇక్కడ కూడా ఒక అంటాడు, అపోస్తుల కార్యాలు చూడండి 8వ అధ్యాయం 26వ వచనం కాడి నుంచి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనం నుంచి, ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేముడి గాజాకు పోవు, అరణ్య మార్గంలో కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియాలో రాణి అయిన కందకే క్రింద మంత్రి అయ్యి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. తర్వాత చదువుకుందాం, చాలు తర్వాత చదువుకుందాం. ఫిలిప్పుతో దేవుని ఆత్మ మాట్లాడింది. ఫిలిప్పుతో దేవుని ఆత్మ మాట్లాడి ఏమని సెలవిస్తుందని ఆలోచన చేస్తే, నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళు, అరణ్య మార్గం కలుసుకోమని చెప్పి గాజాకు పో మార్గం అంటే నపుంసకుడు ఏ రూట్లో వస్తాడో, ఏ మార్గాన వస్తాడో ఆ మార్గాన్ని పోయి ఆడు నిలబడమంటున్నాడు. ఎవరు చెప్తుంది? దేవుని దూత వచ్చేసి ఫిలిప్పుతో చెప్తుంది, నువ్వు వెళ్ళు, పలానా మార్గానికి వెళ్ళు. ఉదాహరణకి మనకి రెడ్డిగూడెం నాగారం రావటానికి కానీ అస్తానాబాద్ పోవటానికి కానీ మనకి రెడ్డిగూడెం జంక్షన్ అనమాట. టర్నింగ్ తిరిగితే నాగారం వస్తాం. అక్కడ నిలబడి అన్నట్టుగా చెప్తుంది. ఏమని? అటుకుంటే ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు అతనితో నువ్వు మాట్లాడాలి, అతనితో నువ్వు సంభాషణ చేయాలి. అక్కడ ఒక గొప్ప కార్యం జరగబోతుంది. వెళ్ళనగానే ఆయన రథం వచ్చే లోపల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కాలినడక పరిగెత్తుకుంటూ వెళ్ళటమే. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? గాజాకు పో, మా అరణ్య మార్గంలో కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను అన్నాడు. అప్పుడు ఎవరు వచ్చాడు? ఐథియోపియాలో రాణి అయిన కందకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చాడు. ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడంట. కింద మాట అంటాడు, అతను తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చోండి ప్రవక్త యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. వచ్చాడు. మీటింగ్స్కి వెళ్ళిన వాళ్ళు పెద్ద పెద్ద సభలు పెడుతున్నప్పుడు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఉట్టి చేతితో ఇలా ఇలా ఊపుకుంటారు. ఒక పాటల పుస్తకము, ఒక సాక్ష్యాలకు సంబంధించినటువంటి పుస్తకము భక్తులది, ఏదో ఒకటి బైబిలో అక్కడ ఉన్నట్టు వాగ్దానాలు కీచెన్స్ ఏదో కొనుక్కొని వస్తూ ఉంటారు. మీటింగ్స్కి వెళ్ళి ఉట్టి చేతులు దేవుడు రారు కూడా. అలాగనే ఆరాధించిన యెరూషలేముకి వెళ్ళిన నపుంసకుడు అక్కడ తిరిగి వచ్చేటప్పుడు యెషయా గ్రంథం తన చేతిలో ఉంది. ఈ రథం మీద కూర్చొని యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఈ చదివే సమయంలో దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పుతో ఏం చెప్పిందంటే, నువ్వు వెళ్ళి ఆయనతోటి మాట్లాడు. ఎవరితో మాట్లాడాలి? నపుంసకునితో. అర్థమవుతుందా లేదా? వింటున్నారా? నపుంసకునితో మాట్లాడు అని చెప్పినప్పుడు అప్పుడు ఫిలిప్ ఏం చేశాడంటే నపుంసకుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడంటే,
ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతను ప్రవక్తని యెషయా గ్రంథం చదువుచుండగా విని నీవు చదువునిది గ్రహించుచున్నావా అని అడిగాడు. పరిచయాలు లేవు. ఆనాడు ఈనాడు ఇద్దరు కలిసి ఎక్కడ ఛాయ్ తాగింది లేదు, టిఫిన్ చేసింది లేదు, పరిచయాలు చేసుకుంది లేదు. ఆయన ఏదో పుస్తకం చదువుకున్నాడు యెషయా గ్రంథము. ఈయన వచ్చి రథం దగ్గర నిలబడి కాసేపు చూశాడు, అని చదువుకుంటూ ఉన్నాడు. బాబు నువ్వు చదువుతుంది గ్రహిస్తున్నావా అని అడిగాడు. అసలు సంబంధం ఏమైనా ఉందా? ఆలోచన చేయండి. మీరెవరో నేనెవరో ఈరోజు దేవుడి సన్నిధిలోకి వచ్చారు. ఎవరు నడిపించుంటారు? దేవుడు పంపించాడు కాబట్టి జరుగుతుంది. అలాగే రథం మీద కూర్చొని యెషయా గ్రంథం చదువుతున్నటువంటి నపుంసకుడు ఫిలిప్పు వెళ్ళిపోయి రథం దగ్గర నిలబడి నీదు చదువుచున్నది గ్రహిస్తున్నావా, నీకు అర్థమవుతుందా అని అడిగాడంట. అడిగినప్పుడు ఎమ్మటే జవాబిచ్చాడు. ఏమన్నంటే అతడు ఎవడైనా నాకు త్రోవ చొప్పుకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి రథమికి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొని దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎంత గొప్ప ప్రణాళిక అనుకుంటున్నారు, అది ఎంత గొప్ప ప్రణాళిక అనుకుంటున్నారండి. దేవుని యొక్క అద్భుతము. నపుంసకుడు రక్షించబడాలి, నపుంసకుడు దేవుల్లో నీటి బాప్తిసం తీసుకోవాలి, యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించాలి. అందుకని దేవుని ఆత్మ ఫిలిప్పుని తీసుకొని పోయింది అతను రక్షించటానికి. వెళ్ళిపోయాడు. చదువుచుంది గ్రహిస్తున్నావు అన్నప్పుడు ఎంబడి తన నోటికుంటూ వచ్చిందండి, నాకు ఎవరు దాని భావం చెప్పకపోతే ఎలాగా అర్థమైంది. రా కూర్చో, రథం ఎక్కి కూర్చో, నా పక్కన కూర్చోని దాని భావం ఏంటో నాకు చెప్పు అని చెప్పేసి అంటున్నాడు. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని అతడు ప్రవక్త యెషయా గ్రంథం చదువుచుండగా విని చదువుచుంది గ్రహించున్నావు అని అడగగా అతడు ఎవడను త్రోవ చొప్పుకుంటే ఎలా గ్రహింపగలని చెప్పి రథమికి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొను. అతడు లేఖన ముందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడిను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండును అలాగ ఆయన నోరు తెరవకుండెను అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు భావమంతా చదువుకుంటూ వచ్చాడు. ఈ చదువుకుంటా వచ్చినప్పుడు అప్పుడు అంటున్నాడు నపుంసకుడు, ఈ గ్రంథం రాసినటువంటి ప్రవక్త తన గురించి చెప్పుకుంటున్నాడా మరొకరి గురించి చెప్తున్నాడా అని అడిగాడు. ఫిలిప్పుని సలహా అడిగాడు అనమాట. ప్రశ్న అనేది ప్రతి ఒక్కరికి రావాలి. ప్రశ్న అనేది ప్రతి ఒక్కరికి రాకపోతే మనం ఎప్పుడో ఎలాగున్నా అలాగనే ఉంటాం. ఆలోచనలు రావాలి. ఇదేందుకని ఇదేమిటని ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నప్పుడు మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఏ ప్రశ్న రాకపోతే మనకి ఏది కూడా తెలియదు. అలాగనే ఫిలిప్పుకు ఆలోచన వచ్చి, ఇతను నపుంసకుడికి ఆలోచన వచ్చి ఏమన్నాడంటే, ఇది చెప్పిన మాటలు ఎవరి గురించి చెప్పాడు? రాసిన వ్యక్తి తన గురించి చెప్పుకున్నాడా వేరొకరి గురించి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి సువార్తని ఆయనకి చెప్పాడు. నపుంసకుడికి ఫిలిప్పు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇద్దరు రథం మీదే ఉన్నారు. రథం వెళ్తూనే ఉంది. నీళ్ళున్నటువంటి ఒక ప్రాంతం కనపడింది. రథం నడిపేవాడిని రథాన్ని ఆపమని చెప్పి, అవిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వటానికి నీకేమన్నా ఆటంకమా అభ్యంతరమా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నువ్వు మనస్ఫూర్తిగా వాక్యాన్ని విన్నావు, గ్రహించావు గనుక నువ్వు బాప్తీసం తీసుకుంటానంటే నేను సంతోషంగా నీకు నీళ్ళలో బాప్తీసము ఇస్తాననగానే సంతోషంగా వెళ్ళిపోయాడు. నీళ్ళలోనికి వెళ్ళారు, బాప్తీసం ఇచ్చేసేసాడు. బాప్తీసం ఇచ్చేసిన తర్వాత వారిద్దరు నీళ్ళలో నుంచి బయటకు వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. 39వ వచనం అంటది, వారి నీళ్ళలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఏమైపోయిందంట? తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకా ఆ మధ్యలో కనపడలేదంట. అతను సంతోషంగా నవ్వుతూ నపుంసకుడు తన ఇంటికి వెళ్ళిపోయేది. దేవుని ఆత్మ చేసినటువంటి కార్యాలు. దేవుని ఆత్మ చేత ఫిలిప్పు నడిపించబడ్డాడు. దేవుని ఆత్మ చేత తన మాట ప్రకారం వెళ్ళాడు. నపుంసకుడు దేవుని గురించి చెప్పాడు. నీటి ద్వారాగా బాప్తిసం పొంది తన దేవుని కుమారుడుగా అవటానికి దేవుడు ప్రత్యేకించుకున్నాడు నపుంసకుడినండి. గమనించాలి. ఈ రోజున దేవుని ఆత్మ చేత జరిగే కార్యాలు మనం వినాలి. ఈ రోజుల్లో నాకు ఏమొచ్చింది నీకు అర్థమవుతుందా? ఒక ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, ఒక ఇబ్బందుల కొలిమిలో ఉన్నవారు, మరణానికి దగ్గరైనటువంటి వారు, మా జీవితంలో అంతా కోల్పోయాం ఇక మాకేముందని ఏడ్చేటువంటి వారి కోసం దేవుడు పంపిస్తాడు. ఎవరు పంపిస్తాడంట? వారి కోసము దేవుడు పంపిస్తాడు. సుమారుగా ఒక 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధురాలు, శరీరం అంతా ముడతబడిపోయింది. తనకి ఇంకెవరూ లేరు, ఆస్తి అయితే ఉంది. ఆమె ఆలోచన చేసింది, నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ లేరు.
అని చెప్పేసి బాధపడుతూ అనవసరం ఈ జీవితం ఒక్కదాన్ని ఒంటరిగా అని చెప్పేసి ఒక రోజున ఏమనుకుందంటే అమ్మ స్టూల్ వేసేసి అక్కడి నుంచి ఒక కడ్డీకి తాడు కట్టేసేసి ఉచ్చు పెట్టేసేసి స్టూల్ వేసేసేసింది. ఎక్కేసి ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చిన్నగా మెట్లాగా ఎక్కేసి స్టూల్ మీదకి ఎక్కి నిలబడింది. ఉచ్చు మెడగ పెట్టుకుంది. 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆమె ఉచ్చు మెడగ పెట్టుకోగానే తలుపు శబ్దం వినబడుతుంది. ఏం వినబడుతుందంట? టిక్ 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 అని తలుపు శబ్దం వినబడుతుంది. సరే మనకెందుకులే, నేను ఆ ప్రాణం తీసుకోవడం కోసం ఉన్నాను, జీవితం నాకు ఎందుకు, ఎవరు వెనక ముందు లేరు, మూలన పడ్డా మంచం పడ్డ చూసే దిక్కులేరు, నాకెవరున్నారు, ఒంటరిగా అయితే నాకెవరున్నారు ఏడ్చుకుంటూ మళ్ళీ మెడ తగిలించుకుంది. మళ్ళీ శబ్దం పడుతుంది. మళ్ళీ తీసి ఎవరో ఈ టైంలో, ఏనాడు నా ఇంటి తలుపు కొట్టిన లేరు, ఎవరో ఈ టైంలో వచ్చేదని చెప్పి ఆలోచన చేసి నాకే మళ్ళీ తగిలించుకుంది. మళ్ళీ తలుపు కడుతూనే ఉన్నారు. అసలు ఎవరో చూద్దామని చెప్పి ఆ మెడగ తగిలించిన తాడు తీసేసేసి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపులు ఇలాగ తెరిసింది. ఎప్పుడైతే తలుపులు తెరిసిందో కలకలలాడుతున్నటువంటి ముఖం, మెరిసిపోతున్న ప్రకాశవంతమైనటువంటి ముఖం కలిగినటువంటి 12 సంవత్సరాల బాలుడు వాళ్ళ ఇంటి ఎదురు కనపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎదురుగా తలుపులు దిగానే ఎదురుగా ప్రకాశిస్తూ నవ్వుతూ చిరునవ్వుతోటి నవ్వుతున్నటువంటి బాలుడు కనపడ్డాడు. కనపడగానే ఏమో కూడా తెలియనటువంటి ఆనందం వచ్చింది. ఎవరు ఆశ్చర్యం వేసింది. ఎవరా బాబు నువ్వు, ఎవరు బాబు అయ్యా, ఏమిటంటే అమ్మ ఇదిగో చదువుకో అని చెప్పి దేవుని వాక్యాలు ఉన్నటువంటి కరపత్రికని ఆమె చేతికి అందించాడు. ఇచ్చి ఎమ్మటే వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోగా తలుపులు మూసేసేసి వెళ్ళిపోయింది. సరే ఎవరో బాబు ఇచ్చాడు, చూడండి కాసేపు ఉంటే బాగుండేది, పిల్లలను చూస్తుంటే చూడముచ్చటకుంది అనుకుంది. వెళ్ళిపోయాడు. ఆ సమయంలో మళ్ళీ దగ్గరికి వెళ్ళి తన పని తను చేద్దామనుకుని మళ్ళీ స్టూల్ ఎక్కి తన పని చేయబోతున్న సమయంలో ఈ పిల్లోడిది పేపర్ ఇచ్చాడు. ఈ పేపర్ కాస్త చదివి తర్వాత నా పని నేను చేద్దాం అనుకొని ఆ పేపర్ చదివింది. ఆ పేపర్లో ఏముందంటే, భూమి మీద ఉన్నటువంటి మానవుల నిమిత్తమై దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చి వాళ్ళ కోసం వాళ్ళందరినీ విలువ పెట్టి కొని సంపాదించుకొని ఆయన తన ప్రాణాన్ని అందరి కోసం సమర్పించి ఒక రోజు నుంచి వీళ్ళందరూ తీసుకొని వెళ్ళి ఆయన రాజ్యంలో ఉంచుతాడనేటువంటి చక్కటి వాక్యాలని అందులో సమకూర్చబడి ఉన్నాయి. అవి చదివిన తర్వాత స్టూల్ తీసి ఇస్త్రీ అవతల పడేసింది. దేవుని స్తోత్రం. ఏం చేసిన? స్టూల్ తీసి ఇస్త్రీ అవతల పడేసేసి ఆ తాడును కూడా తీసి అవతల పడేసి, నాకు ఎవరూ లేరు అనుకున్నాను, నేను ఒంటరా అనుకున్నాను, అయితే నా కోసం ప్రాణం పెట్టినవాడు ఒక ఆయన ఉన్నాడు, నా కోసం భూమి మీదకి వచ్చినవాడు ఒక ఆయన ఉన్నాడు, నేను మరణించిన తర్వాత నన్ను చేర్చుకున్నాను ఒక ఆయన ఉన్నాడు, నేను ఎందుకు మరణించాలి, నాకు ఎవరూ లేరని ఎందుకు అనుకోవాలి, నాకు ఉన్నాడు ఒక ఆయన రక్షకుడు, నా కోసం రక్తం చిందించబడిన ఆయన, నా కోసం నలుగు కొట్టబడినటువంటి ఆయన, నా కోసం ఒళ్ళతో చిత్రవత చేసి రక్తపు ముద్దుగా మారిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నేను మరణించను, నేను చావను అని చెప్పి ఎమ్మడి దగ్గరలో చర్చి ఉంటే తెల్లవారు ఆదివారమున తలగబోసుకొని చక్కగా చర్చిలోకి వెళ్ళిపోయింది. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు ఒకరి తర్వాత ఒకళ్ళు. ఆఖరులు ఇంకెవరున్నారా మూడోసారి కూడా ఇంకెవరున్నారు పాస్టర్ గారు చెప్పాడంట. ఈమె చిన్నగా లేచి చిన్న అడుగులతో పెద్ద వయసుగా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోయింది. అందరు ఆశ్చర్యపోయారు. ఏనాడు కూడా ఏమో సంఘంలో చూడలేదు, నూతనంగా వచ్చింది అనుకుంటా. ఎవరు అని చెప్పుకుంటున్నారు ఒకరికొకరు. ఆమె దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారికి దండం పెట్టింది. తెలియదు కదా, దండమయ్యా అంది. ఎవరమ్మా ఏందంటే, నేను 4 మాటలు వెళ్తే పంచుకోవాలయ్యా, ఎందుకంటే ఈరోజు నేను ఉండేదాన్ని కాదు, నాకు ఒక కార్యం జరిగింది, నేను చెప్పాలనుకుంటున్నాను అన్నప్పుడు అప్పుడు చెప్తుంది. ఏమిటంటే, నిన్న నేను నాకు ఎవరూ లేరు, ఆస్తులు అయితే ఉన్నాయి, కానీ నేను మరణించాలనుకుని ఇలా చేస్తున్న సమయంలో ఒక తలుపు శబ్దం తడుతున్న శబ్దం వినపడింది. ఈ తలుపు తడుతున్న శబ్దం వినపడ్డప్పుడు నేను ఎవరని చూద్దామని బయటకు వచ్చినప్పుడు ఒక చక్కటి పిల్లవాడు, 12 సంవత్సరాల పిల్లవాడు, ప్రకాశమైన వెలుగు తేజస్సు కలిగిన ముఖంతో నా ముందు నిలబడి అమ్మమ్మ అని చెప్పేసి మాట్లాడి నాకు కాగితం ఇచ్చేలాడు. అదిగో కాగితం. నేను చనిపోదామని వెళ్ళబోయే ముందు ఈ కాగితాన్ని చదివి చనిపోదామనుకున్నాను, కానీ ఈ కాగితం చదివిన తర్వాత నేను చనిపోకూడదు అనుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే, నాకు ఎవరో లేరనుకున్నటువంటి నాకంటూ ఒక ఆయన ఉన్నాడు, నా తండ్రి అయిన దేవుడు ఉన్నాడని చెప్పి, నా కోసం మరణించిన రక్షకుడు ఉన్నాడని నేను గుర్తెరిగాను. నా మనసులో ఉన్న బాధ అంతా పోయింది, నాలో ఒంటరితనం అంతా వెళ్ళిపోయింది. నా కోసం ఒక ఆయన ఉన్నాడు, అప్పుడు ఎప్పుడూ ఉన్నాడు, నాకు విశ్వాసం కలిగింది. నేను అందుకని ఈ మాటలు ఇక్కడ చెప్పాలని నాకు
కలిగిన మేలు చెప్పాలి నేను వచ్చాను, నేను ఇక్కడి నుంచి రోజు మందిరానికి వస్తాను అని చెప్పినప్పుడంట అదే పిల్లవాడు నవ్వుతూ ఆమె ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంట? నవ్వుతూ ముందుకు వచ్చినప్పుడు ఆ పెద్దావిడ అంటుంది, ఇదిగో ఈ బాబే. ఏ బాబు అంట? ఈ బాబే మా ఇంటికి వచ్చింది, తలుపు తట్టింది, ఈ కాగితం ఇచ్చింది ఈ బాబే అని చెప్పగానే ఆ పాస్టర్ గారు గుండెల బద్దలైపోయాయి. ఈ పిల్లాడు ఆ రోజు అంట వర్షం పడుతుంది, బాగా వర్షం పడుతున్నప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రతి ఇంటికి దేవుని వాక్యాలతో ఉన్నటువంటి ఆ కరపత్రను పంచేటువంటి వారు. తండ్రి అన్నాడంట, అరే రోజు వర్షం పడుతుంది, రేపు వెళ్ళి పంచుదాములే, ఈ రోజు వద్దులే, ఇవి కూడా తడిసిపోతాయి అంటే, లేదు నాన్నగారు వద్దు నేను ఖచ్చితంగా వెళ్తానంటే కదిమాడంట. తండ్రిని పండుకొని వచ్చి ఒక కాగితం తీసుకుని ఎవరో ఒకరికి ఇవ్వాలని చెప్పి ఈ పెద్దావిడ ఇంటికి వచ్చి ఇచ్చాడు. ఆ కాగితం ఇవ్వటం వల్ల దేవునికి సంబంధించినటువంటి వాక్యాలు ఉన్న పేపర్ని చదివి ఆమె మరణించకుండా ఆగింది. అదే పిల్లవాడు వాళ్ళ నాన్న మాటిని ఇంట్లోనే ఉంటే ఆమె మరణించేది. ఇది ఎవరు నడిపించారు? ఇది ఎవరు చేస్తుంటారు చెప్పండి? దేవుని ఆత్మ ఆ వృద్ధురాలు మరణించకూడదని ఆ పిల్లవాడిని ప్రేరేపింపు చేసి పంపించడం ద్వారాగా తను మరణించకుండా రక్షించబడింది. ఇదండి దేవుని ఆత్మ చేసే పనులు, ఇదండి దేవుని ఆత్మ నడిపించే కార్యాలు, ఇదండి దేవుడు చేసే అద్భుతకరమైన విషయాలు. ఇవన్నీ మానేసి డబ్బు 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 కొల్లగొట్టుకునే పరిస్థితి అది దేవుని ఆత్మ. కనుకనే మనం ఆలోచించేయాలి. నపుంసకుడి విషయంలో కూడా పిలుపుతోడు దేవుడు మాట్లాడాడు. దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ అతను నడిపించింది, నపుంసకుడి దగ్గరికి నడిపించి తనకు వాక్యం వివరణ ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పించి బాప్తిసం ఇప్పించి అతని రక్షణ అనేటువంటి పదములకు వాడలోనికి ఎక్కించే విధంగా దేవుని ఆత్మ ఆ విధంగా అతను తీసుకొని వెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నేను కూడా ఆ విధమైనటువంటి సిద్ధపాటులో ఉండాలి. ఎవరో నాకు ఏదో చేశారులే, నాకు మేలు కలిగిందో లేదు కాదు, కానీ అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి దేవుని ప్రేమను మనం తీసుకెళ్ళాలి. ఏమి తీసుకెళ్ళాలంట? ఆ పిల్లవాడు దేవుని ప్రేమను ఆమె దగ్గర తీసుకొచ్చాడు. ఆమె దేవుని కోసం బ్రతకటం స్టార్ట్ చేసింది. అలాగే నేను కూడా మనకు తెలిసిన దేవుని తన ప్రేమను పరిచయం చేసినప్పుడు మన దేవుని ఆత్మచేత నడిపించబడిన వారం అవుతాం. అంతేకాని ఏదోలే మేలు కలుగుతుంది, కాసేపు చర్చిలోకి వెళ్తే కూర్చుంటే ఏదో మేలు కలిగింది, ఇది కాదు భక్తి. కొంతమంది ధనం బాగా కలిసి రావాలనుకుంటారు, చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. కానీ మనం ఆలోచించాల్సింది అంటే దేవుడు మనకు దొరకటం గొప్ప భాగ్యం, అంతకన్నా గొప్ప భాగ్యం అనేటువంటిది ఏదీ లేదు. ఇంకొక విషయం మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిని తీసుకుని వెళ్తుంది ఒక ప్రాంతానికి. ఎందుకు తీసుకుని వెళ్తుందంటే ఎండిపోయినటువంటి ఎముకలు కలిగినటువంటి జీవితాలు. ఏ జీవితాలంట? ఎండిపోయినటువంటి ఎముకలంట. అంటే వారి జీవితాల్లో రుచి అనేటువంటిది, జీవం అనేటువంటిది లేదు. ఎప్పుడు మరణాపేక్ష కలిగిన వారైండి, ఎండినటువంటి జీవితంలో నిరాశ కలిగి ఎప్పుడు కూడా వారు దుఃఖంతో నిండిపోయి మా జీవితాలు ఎందుకు బ్రతుకుతున్నానో ఏమో అనేటువంటి దుఃఖంలో ఎండినటువంటి జీవితాల్లో ఉంటారు. దేవుడు ఏం చేస్తాడంటే వారిని కూడా రక్షించటానికి దేవుడు తన ఆత్మచేత నడిపించేటువంటి వ్యక్తులను పంపించి వాళ్ళని బ్రతికిస్తుంటాడు. దానికి ఆధారం ఏమిటంటే యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో ఒక విషయం మనకు కనపడుతుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని విషయాలు చాలా ఉంటాయి, మనం కొన్ని చెప్పుకుందాం. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను నడిపించుచుండగా ఎముకలు అనేకముల ఆ లోయలో కనబడును, అవి కేవలము ఎండిపోయినవి. ఈ భక్తుడు ఒక సాటి ఉన్నాడు. ఈ భక్తుడు ఒక సాటి ఉన్నప్పుడు యెహోవా హస్తము నా మీదకు వచ్చెను అని రాశారు. ఏమొచ్చిందంట? దేవుని యొక్క హస్తము యెహెజ్కేలు మీదకు వచ్చిందంట. వచ్చి ఏమంటే నేను ఆత్మావశుడనై ఉండగా యెహోవాను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఎలా తీసుకెళ్ళి ఉంటాడు? ఎలా తీసుకెళ్తాడండి? ఇక్కడ కూర్చున్నాడు యెహెజ్కేలు, దేవుని హస్తం అతని మీదకి వచ్చిందన్నాడు. తర్వాత నేను ఆత్మావశుడిని అయిపోయాను అన్నాడు, నన్ను తోడుకొని పోయాడు అన్నాడు, ఎముకలు కలిగినటువంటి లోయలో దింపాడు అన్నాడు. ఇది ఎలాగుంటుందంటే ఎక్కడో చిక్కుకుపోయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, హెలికాప్టర్లో వెళ్ళిపోయి ఒక వలో లేకపోతే ఒక తాడు కిందకేసి
అతను అది ఎక్కిన తర్వాత పట్టుకుందా తీసుకొచ్చేసి ఒడ్డుని ఎలాగో వేరే స్థలాల్లో పెడతారో అలాగే యెహోవా హస్తమంట అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి యెహెజ్కేలుని ఎండిపోయిన ఎముకలు కలిగినటువంటి ఒక లోయ ఉంది, ఆ లోయలో దింపేసేసాడు. దింపినప్పుడు వారు తిరుగుతున్నప్పుడు అక్కడ అనేకమైన ఎముకలు ఉన్నాయి. అవి ఎలాంటి కేవలము ఎండిపోయినవి. ఏమి అంట, వాటిలో జీవం లేదు, వాటిలో బ్రతికేటువంటి లక్షణాలు లేవు. ఎండిపోయి నడుస్తున్నప్పుడు ఎండిపోయిన పుల్లల మీద నడిస్తే ఎలాగుంటుంది, పచ్చి పుల్ల మీద ఎలా నడిస్తే ఎలాగుంటుంది ఏమండి, పట 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 అంటూ ఉంటాయి. అలాగని ఎండిపోయిన ఎముకలు అవి, వాటిలో జీవం ఏమాత్రమూ లేదు. దేవుడు అంటున్నాడు యెహెజ్కేలు తోటి, నరపుత్రుడా అవి బ్రతకగలవా అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడంట, అవి బ్రతుకుతాయా అని అడుగుతున్నాడు. ఎముకల్ని, ఎండిపోయిన ఎముకల్ని, చనిపోయినటువంటి వారు ఎముకలు, తలకు సంబంధించి చేతులకు సంబంధించినవి ఏమండి, ఈ ప్రక్కట ఎముకలు, వెన్నుపూసలు, కాళ్ళకు అన్ని ఎముకలు ఉన్నాయి. సంబంధం లేకుండా ఈ యొక్క ఎముకల గూడుగాలే విడిపోయి ఉన్నది దేనికి దానికి. ఇవన్నీ బ్రతకగలవారు అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, బ్రతకగలవా అనలేదు, అది నీకే తెలియను ప్రభువా అన్నాడు. అయితే నా మాటగా వాడి ఎముకలతో నువ్వు చెప్పన్నప్పుడు దేవుని మాటగా ఎముకలతో చెప్పాడు. ఒక మాట చదివితే చాలా సమయం పడుతుంది, నేను అందరికీ చదువుకోండి. మొదటి నుంచి చాలా వచనాలు మనకున్నాయి. మీకు 10వ వచనం వరకు అనుకుంటా, బహుశా ఈ 10వ వచనం వరకు మీరు చదువుకుంటే చక్కటి విషయాలు మీకు అర్థమవుతుంది అన్నమాట. అక్కడ 10వ వచనం వరకు ఈ ఎండిపోయిన ఎముకలు కలిగినటువంటి లోయలో దిగి తిరుగుతున్నప్పుడు కేవలం ఎండిపోయినవి కనుక జరిగిన విషయం ఏమిటంటే, అప్పుడు దేవుడు తన మాటకు ప్రకారం చెప్పమన్నప్పుడు ఎముకలకి ఆజ్ఞాపించాడు. ఏం చేశాడంట, ఎముకలకు ఆజ్ఞాపించాడు. ఎముకలకు ఆజ్ఞాపించిన తర్వాత ఈ ఎముకల ప్రభువుని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతికినట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరమునిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీద కప్పెదను, మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అని చెప్పేసేసి దేవుని మాటగా యెహెజ్కేలు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడాడు. ఏ ఎముకలు అంటే అవి చెప్పాలా, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడాడు. మాట్లాడగానే అతను అక్కడ ఉండగానే ఒక శబ్దం వినపడింది, గడగడ గడగడమని ఒక తెలియనటువంటి శబ్దం వినపడింది. శబ్దం వినపడిన తర్వాత ఏమి జరిగిందంటే, ఒక వ్యక్తి ఉదాహరణ నేను ఉన్నాను అనుకోండి, నాకు తలకు సంబంధించిన ఎముకలు ఉన్నాయా లేదా, వెన్నుపాము ఉంది, చేతులకు సంబంధించిన ఎముకలు ఉన్నాయి. సుమారుగా చూస్తున్నప్పుడంట 200 పైగానే ఉంటాయంట ఎముకలు. ఎన్ని ఉంటాయంట, ఒక మనిషికి 200 పైగానే ఉంటాయంట. ఈ ఎముకలన్నీ కూడా ఎముకల గూడి కంటే అస్థి పంజరానికి పంజరంలాగా దేనికి సంబంధించిన వెళ్ళి సెట్ అయిపోయి వాటిపైన ఏం జరుగుతుందంటే మాంసం వచ్చేసేసింది, మాంసం మీద నరాలు వచ్చేసేసేసినాయి. అంతా కూడా ఒక మనిషిలాగా తయారైపోయిన తర్వాత వాటిపైన మరి శరీరం వచ్చేసేసేసింది. చూస్తే అందులో ప్రాణం లేదు కానీ మనిషే. ఎవరు ఎలా మరణించినటువంటి ఎముకలు వాళ్ళకు రావటము, వాళ్ళ కండరాలు వాళ్ళు ఎంత లావు ఎంత సన్నంగా ఉంటారో అదే సైజు పర్సన్స్ వాళ్ళకు రావటము. తర్వాత జీవాత్మ లేదు, అంటే ప్రాణం లేదు వారిలో. అప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళలోనికి ప్రాణం వచ్చిన జీవాత్మ కోసం మళ్ళీ మాట్లాడినప్పుడు నలుదిక్కు నుండి జీవాత్మ వచ్చి వారిలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రతికి లేసే లెక్కింపు కాన మహాసైన్యమై నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. 10వ వచనం వరకు మీరు చదువుకోండి, చాలా స్పష్టతగా అర్థమవుతుంది. ఇది ఎవరు చేశారు, దేవుని ఆత్మచేత నడిపించాడు ఒక వ్యక్తిని. దేవుడు తన ఆత్మచేత ఒక వ్యక్తిని నడిపించి ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలకు తీసుకుని వెళ్ళి ప్రవచింపజేస్తే, మానవుడు ప్రవచిస్తే దేవుని శక్తిని బట్టి దేవుని ఆత్మచేత ఎండిపోయిన ఎముకలు బ్రతికడమే కాదు మనుషులయ్యారు. మనుషులు అవటమే కాదు, లేచి నిలబడి మహాసైన్యం అయిపోయారంట. ఇది దేవుని ఆత్మ కార్యము. ఏ కార్యం అంటే అది దేవుని ఆత్మ. అందుకనే మొదట్లో మనం చదువుకున్నాం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారంతా ఏమవుతారంట, దేవుని కుమారులు అవుతారు. యెహెజ్కేలు దేవుని ఆత్మ నడిపించింది, ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని కలిగించింది. మన జీవితాలు కూడా ఎన్నో ఎండిపోయిన జీవితాలు ఉంటాయి, నిరాశ కలిగిన జీవితాలు ఉంటాయి, దేవుని ఎరగని జీవితాలు ఉన్నాయి. అదే లోకము, అదే శక్తి, అదే సంతోషం అనుకుంటారు. ఈ భూమి మీద సంతోషము కొంతకాలమే శాశ్వతం కాదు. అది దేవుడిచ్చేటువంటి సంతోషము యుగ యుగాలు ఉంటుంది. అది ఎవరు తీసివేయలేరు దగ్గర నుంచి. ఆ సంతోషం మనకు కావాలి. కానీ
ఈ లోక సంబంధి సంతోషం కోసం ఆశపడితే అదొక రోజున వెళ్ళిపోయిద్ది. కనుక యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు నిలబెట్టుకొని దేవుని ఆత్మ అతను తీసుకొని వెళ్ళి ఎక్కడ దింపిందంటే ఎముకలు కలిగినటువంటి అందులోనికి దింపి, లోయలోనికి దింపి ఆ ఎముకలను బ్రతికించి లెక్కించడానికి కూడా కుదరనటువంటి గొప్ప సైన్యంగా తయారు చేసిందంటండి. కనుక నీవు నేను చాలా జాగ్రత్త కలిగినటువంటి వారు ఉండాలి. అయితే ఏమంటాడంటే యోబు గారు ఒక మాట అంటాడు బైబిల్ గ్రంథంలో. యోబు గారు ఒక మాట అంటాడు, ఆ మాట చదివి మరొక మాట చూపించిన ముగిస్తాను ఈ యొక్క మాటల్ని. యోబు గారు అంటాడు 33వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఏ ఆత్మ సృజించిందంట? దేవుని ఆత్మ నన్ను సృష్టించింది. ఈ రోజున మీరు కూర్చున్న వారు కానీ, ఈ మాటలు వింటున్నటువంటి వారు కానీ, నేను కానీ, నా కుటుంబం కానీ ఎవరు సృజించారు? తల్లిదండ్రులు కాదు. తల్లిదండ్రులు సృజించారంటారా? చెప్పండి, ఎవరు సృజించారు? దేవుడు సృష్టించాడు. మొదటగా ఆదామును దేవుడు తయారు చేశాడు, సృజించాడు. ఆదాము మళ్ళీ 2 స్త్రీగా మళ్ళీ ఆమెను తయారు చేయలేదండి, ప్రత్యేకించి చేయలేదు. ఆదామును గాఢనిద్ర కలగజేసి తన ప్రక్కట ఎముకను తీసుకొని వెళ్ళి తన మాంసములో మాంసం అంటాడు ఆదాము గారు. కనుక మాంసము ఎముక ద్వారాగా జరిగిన విషయం ఏమిటంటే స్త్రీనిగా తయారు చేసి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాడు. సాటి సహాయం అని చెప్పాడు. అప్పుడు అంటాడు ఆయన మొదటి భక్తుడైనటువంటి ఆదాము గారు, నరులో నుంచి తీయబడిన కనుక నీ పేరు నారి అనేటువంటి పదాన్ని అక్కడ వాడుతూ వచ్చాడు. కనుక ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ మొదట్లో ఆదామును తయారు చేసి సృజించినట్టుగా ఇంకెవరిని కూడా సృజించలేదు. కనుకనే ఇక పిల్లలు అనేటువంటి ఏ విధిగా దేవుడు ప్రణాళిక సంతానం కలగాలో స్త్రీలో కావలసిన విధానాలన్నీ కూడా ఆయన నిర్ణయించాడు. ఆయన స్త్రీకి కావలసిన పద్ధతులన్నీ కూడా లోపల ఆయన ఏర్పాటు చేశాడు. కనుకనే దేవుడు ఆ విధంగా భూమి మీద తన ప్రజలు ఉండినట్లుగా స్త్రీని ఆశీర్వదించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. అందుకని ఇక్కడ యోబు గారు అనే విషయంలోకి వచ్చినప్పుడు దేవుని ఆత్మను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చా అంటే ఆయన శ్వాస మానవుడికి జీవం ఇచ్చిందంట. ఏమొచ్చిందంట? ఒక స్త్రీ అంట వాళ్ళ భార్యాభర్తలు చాలా ప్రేమగా ఉండేటువంటి వారు ఉన్నప్పుడు తన యొక్క బెలూన్స్కు ఊదిందంట. ఏముదిందంట? మనం నూతన సంవత్సరం వచ్చినప్పుడు బెలూన్స్ ఊదుతూ ఉంటాం, లేకపోతే వాటి పంప్స్ ఉంటాయి, వాటితో కొడుతుంటాం. ఆమె కొన్ని బెలూన్స్ ఊదింది. బెలూన్స్ ఊదితే ఆ బెలూన్స్ని కట్టారు, ఇంట్లో కట్టుకున్నారు. కానీ ఒక రోజున ఆమె లేదు, లాస్ అయిపోయింది. ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. భర్త బెలూన్స్ చూసి రోజు ఏడుస్తూ ఉంటాడండి. తన వాయువు జీవం అందులో ఉంది. ఏముందంట? తన ఊదినట్టు బెలూన్స్ అవి ఉంది. కొన్ని దినాలకి అవి కూడా సైజు తగ్గిపోతున్నాయి. తగ్గిపోయే కొంది ఇంకా ఏడటం ఎక్కువైపోయిందంట. అవి బెలూన్స్ బాగా ప్రెషర్ గట్టిగా ఉన్నప్పుడు కాస్త సంతోషం ఉంది, నా భార్య జీవం ఇక్కడ ఉందంట, తన జీవం ఇందులో ఉంది, తన వాయువు ఇందులో ఉంది అన్నట్టుగా బాగా సంతోషంగా ఉన్నాడు. అవి లోనైపోయే కొంది తగ్గిపోయే తను కూడా క్షీణించి పెట్టేసేసాడు. అంటే దేవుడు తన జీవాన్ని, తన శ్వాసని మానవులోనికి ఊదాడు కనుకనే మనం ఇవాళ బ్రతకగలిగి ఉన్నాము. అందుకని యోబు గారు అంటున్నాడు, దేవుని ఆత్మను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను అంటాడు. కనుక నీవు నేను ఇలా బ్రతుకుతున్నామంటే మనకి ఎవరు జీవాన్ని ఇచ్చారు అంటే ఆయన సృజించాడంట. ఆయన ఇచ్చిన శ్వాస, ఆయన ఊదిన శ్వాస వల్ల మనము జీవిస్తున్నాం. ఆయన శ్వాస ఇవ్వబోతే మనం బ్రతకగలమా? చెప్పాలా? బ్రతకలేము. కనుక కోవిడ్ టైంలో భార్యాభర్తలు వారు ఆటోలో వెళ్తున్నారు. ఆటోలో వెళుతున్నప్పుడు అతనికి ఊపిరి అందట్లా, పైకి లెగుస్తున్నాడు. లాస్ట్ టైం గుడ్లు తేలేసినప్పుడు ఆటో డ్రైవరు ఇంకా పక్కన ఇంకెవరో ఉన్నారు, జనాలంతా కూడా చూస్తున్నారు. ఆమె సిగ్గు అనుకోకుండా భర్త నోరులో తన నోరు పెట్టి శ్వాసని ఊదడం స్టార్ట్ చేసింది. ఆమె చేసినటువంటి ఆ పనికి ఎవరు అనుకోలేదు. తన భర్తను బ్రతికించుకోవడం కోసం ఆమె పడినట్టు ప్రయాసానికి చాలామంది ఆమెను మెచ్చుకోవటం జరిగింది. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. తన నోరులో నోరు పెట్టి వదలటం అంటే ఆమె కూడా వచ్చింది కదా, కరోనా ఆమె కూడా వచ్చింది కదా. తన ప్రాణం, నా భర్త లేనప్పుడు నా ప్రాణం ఎందుకు, నా భర్త ఉంటే నేను ఉండాలనుకుంది. భర్తను బ్రతికించుకోవడం కోసం తన నోట్లో నోరు పెట్టేసి శ్వాసను వదలటం స్టార్ట్ చేసింది, తనకు ఊపిరిని ఇవ్వటం స్టార్ట్ చేసేసేసింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. అతను బ్రతికాడు, క్షేమంగా వారు
జీవించాలి సంతోషంగా. ఎందుకు ఈ విషయాలు చెప్పక శ్వాస, అందుకని యోబు గారు దేవుని శ్వాస నాకు జీవాన్ని ఇచ్చింది, ఆయన శ్వాస వల్ల నేను బ్రతికి ఉన్నాననే మాటని స్పష్టతనిచ్చాడు. ఆఖరిగా రోమిలికి రాసిన పత్రిక 8:9 చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8:9 నేను ముగిస్తున్నాను ఈ మాట చదివేసి, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆఖరికి ఏం చెప్పాడు తెలుసా? దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వారు. అనేకులు దేవుని వైపు రావటానికి దేవుడే ఒక వ్యక్తితో మాట్లాడి తన ఆత్మ చేత నడిపించి తీసుకుని వాళ్ళని రక్షించగా ఫిలిప్పు ద్వారాగా నపుంసకుడు రక్షించాడు. ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఎజ్కేలు ద్వారాగా దేవుడు తన ఆత్మ చేత నడిపించుకొని వెళ్ళి వాటికి జీవాన్నిచ్చి మహాసైన్యంగా దేవుడు వారు తయారు చేసేసాడు. ఏమండి, ఇలాగ మనం చదువుకుంటూ వెళుతున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టతగా మనకు అర్థం. ఫిలిప్పును పంపించి ఆ విధంగా చేశాడు. దేవుని హస్తము, దేవుని ఆత్మ వెళ్ళి ఎజ్కేలును తీసుకుని వెళ్ళి లోయలో దింపి అనేకమైనటువంటి వారిని బ్రతికించడం జరిగింది. ఈయన యోబు గారు ఏమంటూ ఉన్నాడంటే, తన హస్తమును సృజించిందని చెలవిస్తున్నాడు. ఆయన ఊపిరి నాకు జీవం ఇచ్చిందనే మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడేమంటూ వచ్చాడంటే, ఆఖరిలో పౌలు గారి విషయంలోకి వచ్చేటప్పటికి ఏమంటున్నంటే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే. మీలో దేవుని ఆత్మ నివసిస్తుందా లేదా అనేటువంటిదే ప్రశ్న. యోసేపు గురించి మనం దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా అని అన్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. నేను ప్రార్థనకి వెళ్తున్నానని బైబిల్ బ్యాగ్ కానీ బైబిల్ అని అన్నీ మన దగ్గరే ఉంటాయి. మన క్రియలు, మన ఆలోచనలు, మన పద్ధతులు, మన యొక్క విధానాలు మారకపోతే నువ్వు దేవుని ఆత్మ కలిగిన మనిషి అని చెప్పుకోవటము అవమానకరం. నేను దేవుని బిడ్డనని చెప్పుకోవటము అవమానకరం. అది నువ్వు దేవుని బిడ్డవైతే నీ యొక్క విధానాలు వేరు. అందుకని రాశాడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు గారు. మీరు దేవుని ఆత్మ సంపాదించుకున్న వారు, దేవుని చేత నడిపించబడినటువంటి వారైతే శరీర కార్యాలకు దూరంగా ఉంటారు మీరు. కానీ మేమే భక్తులు అంటున్నాం, మన శరీర కార్యాలకు మనమే దగ్గరగా ఉంటున్నాం. ఎలాగ దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తున్నట్టు, ఎలాగ దేవుని ఆత్మ మనలో ఉన్నట్టు. కనుక పౌలు గారు రోమాలో ఉన్నటువంటి వారికి ఇక విషయాలని సెలవిస్తూ మాట్లాడుతూ ఇంకొక మాట, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ మనలో లేకపోతే మనం దేవుని బిడ్డలము కాదు, యేసుక్రీస్తు కుమారులు కుమార్తెలము కాదు. కనుక క్రీస్తు ఆత్మ మనకు కావాలి. క్రీస్తు ఆత్మ త్యాగము ఏం చేశాడంటే ఆయన త్యాగం చేశాడు. మనం ఏం త్యాగం చేయాలి? ఏమండి, ఈ లోకంలో ఉన్న అలవాట్లకి, లోకంలో ఉన్న పద్ధతులకు మన పాత జీవితాన్ని త్యాగం చేసేయాలి. మనకు అవసరం. అది మనకు అనవసరమై లోక సంబంధించినవి నేను నూతనంగా జీవిస్తున్నాను, దేవుడు నాకు కావాలి, దేవుళ్ళు నేను జీవించాలని మనం ముందు ఈ విధంగా మనం ఎప్పుడైతే కొనసాగుతామో దేవుడు మనల్ని, మన కుటుంబాలను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని ఆత్మ కలిగిన మనుషులుగా మనం ఉండాలి, కానీ దేవుని ఆత్మ లేని వారిగా మనము ఉండకూడదు. దేవుని ఆత్మ నడిపించేటువంటి వారు ఎవరో ఆ విధమైన పరిస్థితిని మనం చదువుకున్నాం. ఈ మాటలను బట్టి మనము ఆత్మీయతలో బలపడాలని ప్రభు పేరట మనం చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం.